తప్పు చేస్తే తన మన తేడా లేదు, ఎవ్వరైనా సరే ప్రశ్నిస్తా అంటుండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. తప్పు చెయ్యను, తప్పు చేసిన వాళ్ళను ఇడవను అన్నట్టే ఉంటాయి సారు ముచ్చట్లు. ఏ రాజకీయాలకు కొత్త, ఆయనకి ఏం తెలియదు, ఆయనతో ఏం కాదు అని అనుకుర్రు చాలా మంది. కానీ సారు సుక్కలు చూపిస్తున్నాడు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పతారా గట్టిగా పెంచుకుంటున్నాడు. ఎక్కడికి పోయినా పంచాది పెట్టి కడిగి పారేస్తున్నాడు. ఇక చూడు ఈసారి కాకినాడలో నడిచింది. అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, సీఈఓ ఎవరో, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి. ఢిల్లీకేంచి రాగానే ఇంటికి పోయి ఓ దినం ఆరాం చేస్తాడు కావచ్చు సారు అనుకున్నారు చాలా మంది. కానీ ఎక్కడి ఆరాము, ఏం కథ? వచ్చుడొచ్చుడుతోనే విమానం దిగిపోయి గల్లీల గరం గరం అయ్యిండు డిప్యూటీ సీఎం పవనాలు సారు. కాకినాడ లంగరు రేవుకు బండ్లేసుకొని పోయి అందరికి చెమటలు పట్టించిండు. పేదోళ్లకు పంచి పెట్టాల్సిన రేషన్ బియ్యాన్ని దొంగతనంగా పడవలల్ల పక్క దేశాలకు కొండబోతుంటే కండ్లు మూసుకున్నారా, ఏం చేస్తాన్రు అని ఒక్కొక్కరిని నిలబెట్టి కడిగి పారేసిండు సారు. మంత్రి చెప్పినా భయం లేదా, గిట్లయితే ఇక మీకుంటది అన్నట్టు గట్టిగానే వార్నింగులు ఇచ్చిండు. చిన్న పడవ ఎక్కిపోయి పెద్ద పడవలున్న బియ్యం బత్తాలన్నీ చెకింగులు చేసి వచ్చిండు. అంతేకాదు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబును కూడా మంచిగానే ఆరుసుకున్నాడు. అసెంబ్లీలో అందరం కూర్చొని ఏం మాట్లాడడం, అక్రమ రవాణా జరుగుతున్నాయో మీరు కూడా కాకుండా అది మనది మాస్కింగ్ అంటే ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ గవర్నమెంట్ కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోవ్ ఉన్నట్టుగా ఉంది. మనం ఏమి చేయకపోతాం కాదు సార్. ఇప్పుడు ఈ రోజు మనం కూర్చోబెట్టి నేను రైట్ లెటర్ హోమ్ మినిస్ట్రీ ఏం ఎమ్మెల్యే సాబ్ గిట్ల అయితే ఎట్లా, రేషన్ బియ్యం దొంగసాటు ఎత్తుకపోతా అంటే తెలుస్తలేదా అన్నట్టు చురుకులు పెట్టిండు. ఆఫీసర్లను అయితే ఉప ముఖ్యమంత్రి మస్తు గట్టిగానే వేసుకున్నాడు. ఇదివరకోసారి మంత్రి నాదేండ్ల పోయి చెకింగులు చేసి రేషన్ బియ్యం బయటికి పోవద్దని మంచిగా చెప్పిండాట. మీద మీద చెకింగులు చేసి కూడా వార్నింగులు ఇచ్చిండాట. మరి అయినా సరే ఆఫీసర్లు కండ్లు మూసుకొని ఉంటున్నారంటే వెనక మర్ర ఎవరి సపోర్ట్ ఉన్నదో అనుకుంటారు పబ్లిక్. అందుకే ఈసారి డిప్యూటీ సీఎం సారే రంగంలోకి దిగిండు. ఢిల్లీకేంచి వచ్చుడుతోనే సీదా కాకినాడ పోర్టుకు పోయి ఇప్పుడు ఎట్లా అంటారు చెప్పుర్రి అని పంచాయతీ మోపు చేసిండు. మరిగా చూడాలి ఇప్పటికైనా పేదోళ్ల బియ్యం పెద్దోళ్ల చేతులలో పడి దేశం దాటకుండా అవుతుందో లేదో. సారు ధమ్కీలు ఎంత పని చేస్తాయో చూడాలి అనుకుంటారు అందరూ.